తన కూతురు భార్యని చంపినందుకు బాలరాజ్ అయితే దేవాపై చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఒరే నిన్ను వదిలిపెట్టనురా, నా కూతుర్ని భార్యని చంపేస్తావా అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు దేవాపై బాలరాజు. ఇక దేవ మెడ బాలరాజు పట్టుకునేసరికి ఎస్ఐ అయితే లాఠీతో బాలరాజుని కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే అబ్బా అని చెప్పేసి వదిలేసి బాలరాజు తల పట్టుకుంటూ ఉంటాడు. నీకెంత ధైర్యము, నువ్వు జైలుకి వచ్చినా సరే నీ బుద్ధి మారలేదా అని చెప్పేసి పోలీస్ అయితే బాలరాజు మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు. నీ రౌడీజం మళ్ళీ ఇక్కడ చూపించాలనుకుంటున్నావా అని సీరియస్ అయ్యేసరికి సార్ వదిలేయండి అని దేవా అంటూ ఉంటాడు. తన భార్య పిల్లలు చనిపోయారని దీనిలో తను అలా ఉన్నాడు, తన్ని వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవా బాలరాజ్ ఎస్ఐతో. సరే మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను సార్, లేదంటే వీడిని అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి బాలరాజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక దేవా అయితే నిన్ను ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను, కానీ అందాక 14 సంవత్సరాలు జైల్లో ఉన్నావు కదా, ఉండు. ఆ తర్వాత నీ భార్య పిల్లలు చనిపోయారనే నరక యాతన ఈ 14 సంవత్సరాలు పడాక అప్పుడు నేను నీ సంగతి చూస్తాను అని చెప్పేసి బాలరాజు అంటూ ఉంటాడు. అలా అనేసి బాలరాజ్ అయితే దేవ ఆడిన మాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటారు. కావేరి చిన్ని చనిపోయినందుకు అలా బాధపడుతూ ఏడుస్తూ దేవ అయితే బాలరాజుతో, ఎందుకు బాలరాజు బాధపడుతున్నావు, ఎప్పటికైనా అందరూ అక్కడికి వెళ్ళిపోవాల్సిందే కదా, కాకపోతే వాళ్ళు దేవుడి ద్వారా కాకుండా నా ద్వారా వెళ్ళిపోయారు అంతే, తర్వాత నిన్ను కూడా అక్కడికి పంపించేస్తానులే, భయపడకు అని చెప్పేసి దేవ అయితే అంటూ ఉంటాడు.